six, seven, eight, eight, seven, six, five, four, three, five, three, one, two, three, four, five, six, seven, eight, eight, seven, six, five, four, three, nine, three, one, two, three, four, five, six, seven, eight, eight, seven, six, five, four, three, nine, three, one, two, three, four, five, six,
eight, eight, 7, 6, 5, 4, 3, and 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, and 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, and 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, next, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, next, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, and 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 6, 5, 4, 3, and 10.
23 వాకే మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారాలు, శుభోదయం. ఈరోజు మంచి మాట. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పగలతో తిరిగే వాడిని తల దించుకునేలా చేస్తుంది, తల వంచుకొని బతికే వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం. కాలం చేతిలో మనం అందరము సమానమే. కాలం అన్నది ఎక్కువ తక్కువ ఎవరికీ లేదు. అంచేత మనం ఎట్టి పరిస్థితులను అలాంటి పరిస్థితులు రాకుండా అలా బతకాలని భావిస్తున్నాము. ఈరోజు 78 మంది వచ్చాము, 80 వచ్చాము, అలాగే 85 కూడా అవుతుంది. దయచేసి ఓపికగా అందరూ మంచి మాట చెప్పండి, జోక్ చెప్పండి, 2 నిమిషాల్లో చెప్పండి, హాయిగా వెళ్ళిపోవాలి ఇంటికి. కాగితాలు తీయొద్దు, పుస్తకాలు తీయొద్దు. దాని తాలూకా విలువని కాపాడుకోండి. అందరికీ చెప్పలేము, పెద్దలన్న వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళకి ఏమో ప్రెసిడెంట్గా చెప్పలేని పరిస్థితి ఉంది. దయచేసి సభాముఖంగా కోరుకుంటున్నాము, మీరందరూ తగ్గించి మమ్మల్ని కాపాడండి. నడు నొప్పులు పోతాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైవం క్లేదయంత్యాపో నశోషయతి మరుత నశోషయతి మరుత. ఈ ఆత్మను ఆయుధములేవి ఛేదింపజాలదు. అగ్ని మండింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు మండింపజాలదు. ఓం నమో వాసుదేవ. సార్, మనం నోట్లోకి తీసుకునే ఆహారం ఎంత రుచిగా ఉండాలనుకుంటామో, మన నోట్ నుండి వచ్చే మాట కూడా అంత రుచిగా ఉండాలి సార్. వాసుదేవ. ఇప్పుడు మనం మంచి మాటలు చెప్తున్నాం కదండి, అవి సామెతలు జీవితాన్ని కాసి వడబోసిన మాటలు కాబట్టి అందరూ కూడా వాటిని అవకాశం ఉన్నంత వరకు పాటించడానికి చూడండి. వాసుదేవ. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది.
చెయ్యి కొట్టే దెబ్బ చెంపను మాత్రమే తాకుతుంది, మాట కొట్టే దెబ్బ మనసును తాకుతుంది. మిత్రులందరూ కూడా శుభోదయం అండి. మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం అండి. మనసుకి నిలబడడం కష్టం, పరిగెత్తడం చాలా తేలికండి. మనిషి ఎప్పుడు కూడా చలనంలో ఉండాలి, మనసు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండాలండి. కొలనులో ఉన్నంతసేపు తామరాకు అంటారు, తింటున్నంతసేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఇంగులాకు అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతుంది. కరిగిపోయేది కాలం, కలిసి వచ్చేది అదృష్టం, కలకాలం ఉండేది మన స్నేహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడికి ఒక్కొక్కసారి మెంబర్స్ కొన్ని పాటలు కావాలని కోరుకుంటున్నారు. సో మల్లేశ్వరరావు గారు అడిగారు ఇది, ఆయన దీని ప్రకారంగా మొగలి పువ్వుల సొగసుంది, ముట్టుకుంటే గుబులవుతుంది. మొగలి పువ్వుల సొగసుంది, ముట్టుకుంటే గుబులవుతుంది. కోడెతాచుల వయసుంది, అది కోరుకుంటే దిగులవుతుంది. కోడెతాచుల వయసుంది, అది కోరుకుంటే దిగులవుతుంది. ఆ కోపంలో భలే అందముంది, ఆ కోపంలో భలే అందముంది. మరదలు పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల ఉలికి పడకు. నా గెలుపే నీ గెలుపు కాదా, నా గెలుపే నీ గెలుపు కాదా. అందరికీ శుభోదయం అండి. దుర్మార్గులు స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచిందని అది కసిగా కరిచినా ఒకటే ప్రమాదం. మహాకవి శ్రీశ్రీ కొత్త కవులకి కూడా దిశానిర్దేశనం చేసిన ఈ కవిత్వం వినండి. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడినెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నైనజ్వాలిక కలకత్తా కాలిక నాలిక కావాలోయ్ నవకవనానికి. శ్రీనారాయణ రాసిన పాట, మొట్టమొదటి పాట. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే, వన్నెల తురసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే, నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై, నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై. వెలసినావు నాలోనే కలిసిపోదు నీలో, కలిసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ మూడు ఒకసారి పోతే అవి తిరిగి పొందలేమండి. పోయిన ప్రాణము, గడిచిన కాలము, నమ్మకం ఒకసారి పోతే మాత్రం తిరిగి రాదు.
అందరం ద్రాక్ష పండును కోటి విద్యను కూటు కొరకు. ఓం నమో వెంకటేశాయ. మన దగ్గర సంపద ఉన్నప్పుడే తెలుస్తుంది మనకి బంధువులు ఎంతమంది ఉన్నారు. మనం పేరు ప్రఖ్యాతులు గడించినప్పుడే తెలుస్తుంది మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ మనం ఓడిపోయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు నిలబడతారు. మనం అదిగో ద్వారకా ఆలమందల విగో అందందు గోరాడుచున్నది అది ఏ కోట, అదే అగట్ట ఎవరత్యల్ వారలే యాదవు యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలాన దత్తావలాప్యుమంగై వరమందురాంతర దురంగో చెండమై పర్వెడెన్. ఆ గ్రహరాజుల నది గమించి ఘనసారల పదము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వ గోళ గతులు దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందుతో జయించి మరల భువికి తిరిగి రాగలిగిన మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మాననీయుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గగన సేమల తేలు ఓ మేఘమాల మా ఊరి గుడి పైన మసలి వస్తున్నావా, సార్ ఇది నిజంగా జరిగింది సార్. లాస్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర స్టేట్ వాకింగ్ కాంపిటీషన్ అయిందండి. అందులో నేను పార్టిసిపేట్ చేశాను. ఎవరు 3 స్టార్ వాకర్స్ అండి మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ 70+ నేను ఉన్నానండి. నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. ప్రైజ్ తీసుకొని ఇంటికి వెళ్తే మా మనోడు అడిగాడు, తాతయ్య మీకు సెకండ్ ప్లేస్ వచ్చిందా, అదేంటి ఎంతమంది మీ టీం అని అడిగారు. మీరు ఇద్దరు గారా, ఒకటి వెళ్ళిపోయాడు, నేను వెళ్తే నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చాను. మనం తినే మెతుకు మీద భగవంతుడు మన పేరు రాస్తారట సార్. కానీ ఆ మెతుకు బిర్యానీయా, సైతన్యమా, పులిహోర అనేది భార్య మాత్రమే నిర్ణయిస్తారు సార్. దీన్ని బట్టి మీకేం తెలిసింది సార్? మన రాతనే కాదు, భగవంతుడు రాత కూడా మార్చే మహాశక్తి మన భార్య సార్. భార్య అంటుందండి భర్తతో, ఏమండి మీకు రోడ్డు మీద
500 నోటు 200 నోటు కనిపిస్తే ఏది తీసుకుంటారండి అంటే, నేను తెలివి తక్కువని అనుకుంటావా, 500 నోటే తీసుకుంటానంట. అప్పుడు భార్య అంటదండి, మీరు నిజంగా తెలివి తక్కువ వాళ్ళండి, తెలివైన వాళ్ళు 2 తీసుకుంటారండి. చిల్డ్రన్ ఇన్ ది నైట్ మేక్ మిస్టేక్స్. చిల్డ్రన్ ఇన్ ది నైట్ మేక్ మిస్టేక్స్. దీనికి ఆపోజిట్ వాడు ఏంటో చెప్తే అడిగారు అనమాట. చిల్డ్రన్ ఇన్ ది నైట్ మేక్ మిస్టేక్స్ అన్నది మామూలు దానికి ఆపోజిట్. ఏంటంటే చిల్డ్రన్ ఇన్ ది నైట్ మిస్టేక్స్ ఇన్ ది నైట్ మేక్ చిల్డ్రన్. మిస్టేక్స్ ఇన్ ది నైట్ మేక్ చిల్డ్రన్. రాత్రిపూట పిల్లలు తప్పు చేస్తారు. దానికి ఆపోజిట్ ఏంటంటే మిస్టేక్స్ ఇన్ ది నైట్ మేక్ చిల్డ్రన్. రాత్రిపూట మనం చేసే తప్పులకి పిల్లలు పడుతుంటారు. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. కనీసం ఒక 55 years నుంచి ఉండేమో ఈ డౌట్. ఎవరో తీర్చలేకపోతున్నారు. చాలా చిన్న డౌటేనండి. ఇప్పుడు మా ఇంట్లో ఉందండి, మా బ్రదర్ హ్యాపీ, మా సిస్టర్ హ్యాపీ. మా ఫాదర్ది ఎప్పుడు నా మీద ఉంది దృష్టి. వీడు అసలు ఎలా బతుకుతాడా అన్నట్టు. మా ఫాదర్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారండి, అక్కడికి వెళ్ళిపోయారు పైకి. అక్కడ కూడా వేరే వెళ్తారు కదా, తెలుసున్న వాళ్ళు వెళ్తారు కదా, మరి చిన్నవాడు ఎలా బతుకుతాడు అంటావు అని అడుగుతారంటారు. అసలు ఆ డౌట్ ఏంటో క్లియర్ అవ్వట్లేదు నాకు అసలు. అదే అక్కడ కూడా అడగతాలో ఏమైనా ఉంటాయా వీళ్ళందరూ కలిసి? భార్య అడుగుతుంది భర్తోడే, ఏమండి మీకు రోజు కళ్ళ వస్తుంటారు రాత్రిపూట అంటే, లేదే అంటాడు. ఏమని అడుగుతుంది, నేను పడుకునే పొట్టు హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటాను రోజు. కొత్తగా పెళ్లి అని జంట వేరు కాపురం పెట్టిందండి. ఆ అమ్మాయి వంట చేస్తూ తల్లికి ఫోన్ చేసింది. అమ్మ పప్పు వండుతున్నాను, పప్పులో ఉప్పు ఎంత వేయాలని అడిగితే, నీ భర్త నేను ప్రేమగా చూస్తే చిటికడు, లేకుంటే కుప్పుడు అంటది తల్లి. భార్య అడుగుతుంది భర్తకి, ఏమండి ఇది ఏం తాగొచ్చాను? రమ్ము తాగొచ్చాను. ఓహో రమ్ము తాగంటే రమ్ము అంటాను దాన్ని. అయితే మరి ఏం తాగమంటే, అయితే విసికి తాగను. విసికి తాగితే విసికేసేస్తుందని చెప్పింది. ఒక పేషెంట్ డాక్టర్ గారికి వచ్చాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. ఇక్కడ నమస్కారం అండి. సార్ నిన్న మీ దగ్గరికి వచ్చి ఇంజక్షన్ వేసుకున్న దగ్గర నుంచి కళ్ళు మసమస కనబడతాయండి, ఏమీ సరిగ్గా కనబడటం లేదు. మీరు నిన్న ఇంజక్షన్ వేసాం కదా. నువ్వు నన్ను ఇంజక్షన్ ఎక్కడ వేయించారా? నర్సు అయితే నొప్పి లేకుండా అతను నర్సు దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకున్నావు. నిన్న నువ్వు వెళ్ళిపోయిన కాడి నుంచి డాక్టర్గా నాది అయ్యే పరిస్థితి ఏంటంటే, నేను వెళ్ళిపోయి మీరు కూడా నర్సుతో ఇంజక్షన్ వేయించుకున్నారైతే. ఇంజక్షన్ వేయించుకోవడం కాదురా, నువ్వు వెళ్ళిపోయిన తొందరలో నీ కళ్ళద్దాలను కూడా నా కళ్ళద్దాలు పట్టుకెళ్ళిపోయారా. భార్య భర్తతో అంటుంది, ఇంత కడుపు పెంచుకున్నావు, మోసుకి వెళ్ళలేక తోసుకి వెళ్తున్నావు, మరి కనీసం ఆ ఎస్వీఎల్లోని వాకర్స్ క్లబ్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, కనీసం నీ పొట్టని తగ్గుతుందని చెప్పింది. మరి నీకెందుకే పొట్ట ఉంది అడిగాడు మొగుడు. నేను గర్భిణీ స్త్రీనండి, తొందరలో నేను తల్లిని కాబోతున్నాను అన్నది ఆవిడ. నేను గర్భిణీ స్త్రీ మొగుడు, నేను తొందరలో తండ్రిని కాబోతున్నాను అన్నాడు. మన చందనోత్సవ కార్యక్రమం ఫలప్రదంగా జయప్రదంగా జరగడానికి ఒక 4 దాతలు కూడా మనకి వస్తువులపైన సహకరించారండి. దానివల్ల మనం దాన్ని అనేక మంది వేలాది మంది భక్తులు పంచగలిగాం. అందులో కింద ప్రకాశ్రావు గారని మహానుభావుడు మనకి
ఒక 80 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్లో 60 ప్యాకెట్లు ఉంటాయి. అలాంటి బాక్సులు 80 బాక్సులు ఇచ్చి మనం ఎంతో మందికి పంచడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రకాశరావు గారికి, అలాగే 500 మందికి టిఫిన్లు, 500 వాటర్ బాటిల్స్ ఇచ్చి మనకి ఇక్కడ చికెన్ సెంటర్ ఉన్నటువంటి ఆనంద్ గారు మనం పంపించి మనం తినడమే కాకుండా ఎక్కువ మందికి మనం టిఫిన్లు ఏర్పాటు చేసే అవకాశం ఆయన కల్పించాడు. అలాగే మన ఆదిమూర్తి గారు ఒక 50 కేజీల చక్కెర పొంగల్ని మనకు అందజేశారు. అదే మన అందరికీ భక్తులకి పంచాం. మన వాకర్స్ కూడా పంచి ఇంటికి పంపించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు కూడా అందజేశాం. అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు ఒక 100 మందికి మనకి ఫ్రీగా భోజనాలు అరేంజ్ చేశారు. అవన్నీ ఇంచుమించుగా వేళల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటివి. అందుచేత రేపు మన ఎక్సర్సైజ్ అయిపోయిన పిదప ఆ 4 మహానుభావులకి మనకి సత్కారం చేస్తున్నామండి. ఆ సత్కారం చేసినంత టీ ఏర్పాటు కూడా ఉంటుంది. దయచేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ దాతల్ని మనందరం అభినందించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మన వాకరి వెంకటేశ్వరరావు నిశ్చయితం సార్, ఆయన మనందరి గురించి తిరుపతి ప్రసాదం తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు, క్లబ్ తరఫున ధన్యవాదాలు.